SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పెళ్ళా అమ్మో, దెయ్యం కంటే పెళ్ళంటేనే ఈ మధ్య కాలంలో ఎక్కువ భయపడుతున్నట్టున్నారు. పెళ్ళెందుకులే బాబు, సింగిల్గా ఉండిపోదాం, పెళ్లి చేసుకుని ఎలా చంపేస్తారో అర్థం కావట్లేదు అనేంత దారుణమైన పరిస్థితులకు వచ్చేసాం. నిన్న మొన్న ఒక సినారియో చూసాం. హనీమూన్కి మేఘాలయకి వెళ్ళి మేఘాల్లో కలిపేసింది అనే ఒక వార్త అయితే మీరు అందరూ చూసే ఉంటారు. అంటే మరీ రోజు రోజుకి పెళ్లి వ్యవస్థ ఎంత దిగజారిపోతుంది. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రామ్ మెట్టు గారు ఉన్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్. సార్తో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. నమస్తే. నమస్తే. బాగున్నారా? గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో పెళ్ళి అనగానే ఇంతకు ముందు పెళ్లి చేసుకుంటున్నాం అని ఆనందపడే రోజుల నుంచి ఎందుకురా నాయన పెళ్ళొద్దు ఏమొద్దు సింగిల్గానే ఉందాం అనుకునే రోజులకు వచ్చేసాం. మైండ్ సెట్ ఎలా మారిపోతుంది అంటారు? మొన్న జరిగిన సిచ్యువేషన్ మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇంతకుముందు పెళ్ళి అంటే అదొక చాలా శాంక్ట్ అండ్ ప్యూర్ అనేసి అనుకునే వాళ్ళు చాలా మంది. రైట్. బట్ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే పెళ్ళి అనేసరికి భయపడిపోతున్నారు. ఇంతకు ముందు నాకు పెళ్ళి అవుతుందిరా అంటే కంగ్రాట్స్ చెప్పేవాళ్ళు, ఇప్పుడు నాకు పెళ్ళి అవుతుంది అంటే దట్స్ ఓకేరా అనేసి ఓదారుస్తున్నారు. ఆ లెవెల్కి దిగజారిపోయారు. సో దిస్ ఈస్ బికాజ్ కరెంట్లీ మనం చూస్తున్నాము సొసైటీలో ఈ పెళ్లి పేరుట జరిగే దారుణాలు మరీ దారుణంగా ఉన్నాయండి. అంటే అసలు ఊహించలేని విధంగా జరుగుతున్నాయి దారుణాలన్నీ. లైక్ ఇప్పుడు మన రీసెంట్ కేసు చూసుకుంటే కనుక ఒక న్యూలీ వెడ్ కపుల్ మేఘాలయకి వెళ్ళి వాళ్ళు హనీమూన్ కని వెళ్ళారు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మిస్సింగ్ అయ్యారు. సో కపుల్ మిస్సింగ్ అయింది అనేసరికి ఏంటంటే అందరూ మేఘాలయ వాళ్ళ గవర్నమెంట్ మీద వాళ్ళందరికీ ప్రెషర్ పెట్టారు. లైక్ మన టూరిజం మొత్తం దెబ్బతింటుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతే, సో అవ్వకుండా చూడాలి, ప్లస్ దీన్ని ఏదో ఒకటి మీరు ఛేదించాలి అనేసి వాళ్ళకి గవర్నమెంట్కి ప్రెషర్ పెట్టేసరికి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 11 days హంట్ చేసి 11 days ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఫైనలీ హస్బెండ్ శవం దొరికింది. రైట్, హస్బెండ్ శవం దొరికింది, బట్ వైఫ్ దొరకలేదు. సో ఇప్పుడు వీళ్ళ టెన్షన్, ఆమె ఎటు పోయింది, ఎవరు తీసుకెళ్లారు, ఏం చేస్తున్నారా అని అనే టెన్షన్. బట్ అల్టిమేట్లీ తెలిసింది ఏంటంటే సుపారీ ఇచ్చి మరీ ఆమెనే చంపించింది. రైట్, ఎగ్జాక్ట్లీ. రైట్, దిస్ ఇస్ వాట్ ఈస్ అండర్స్టూడ్. సో ఇప్పుడు ఇలాంటివన్నీ వినేసరికి ఏమవుతుంది అని అంటే జనాలు ఇప్పుడు తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. జనరలీ ఇప్పుడు మన కల్చర్లో మొత్తం అంతా అరేంజ్ మ్యారేజే ఎక్కువ నడుస్తుంటుంది. అరేంజ్ మ్యారేజ్లో ఏంటంటే అసలు అవతల వ్యక్తి ఎవరు ఏంటి పెద్దగా ఐడియా కూడా లేదు అక్కడ. జస్ట్ ఏంటంటే మనం మ్యాట్రిమోనియల్ సైట్స్తో కలుసుకుంటాము, ప్రొఫైల్ చూసుకుంటాము, వాళ్ళు అప్లోడ్ చేసిన ప్రొఫైలే. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చెక్ పోనీ సీరియస్గా చేయొచ్చా అని అంటే బ్యాక్గ్రౌండ్ చెక్లో 2 an extent అర్థమవుతుంది, కానీ ఒక పర్సన్ గురించి కంప్లీట్గా అర్థమవడం అనేది అసాధ్యం. సో ఇలాంటి కేసెస్లో ఏమవుతున్నాయంటే పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్స్ కలవక, లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్స్ వేరే అవ్వడం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. అవి జరగడం వల్ల జనాలు భయపడుతున్నారు, పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. ఆ లెవెల్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యన చూసుకుంటే. ఈ సిచ్యువేషన్స్ చూస్తుంటే అంటే పెళ్లి కోసం 50 లక్షలు, 1 కోటి రూపాయలు పెట్టి ఆ బట్టలు ఇవి అవన్నీ కొనడానికి పెట్టిన ఇంట్రెస్ట్ ముందు ఆ అబ్బాయి గురించి తెలుసుకో, లేకపోతే ఈ అమ్మాయి గురించి తెలుసుకో, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకో అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఎందుకు మాట్లాడిచ్చారు? ఎందుకు ఈ ఇంట్రెస్ట్ల గురించి వాళ్ళని మాట్లాడుకోమని చెప్పరు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, తల్లిదండ్రులు పెళ్ళి అనేది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా చూస్తారు. కరెక్ట్. రైట్, చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఏంటంటే మీకు పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనే ఒక డైలాగ్ వింటూ ఉంటాం. రైట్, అంటే ఏంటి, పెళ్ళిని వాళ్ళు ఒక బాధ్యత లాగా తీసుకుంటున్నారు. అది నాకు భారం, నీ పెళ్ళి అయ్యేంత వరకు నువ్వు నాకు భారం అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. రైట్. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే వాళ్ళ మైండ్ సెట్లో ఏదో ఒకటి చేసి, ఇప్పుడు అంటారు చూడండి 1000 అబద్ధాలు చెప్పాను నువ్వు పెళ్లి చేయాలి అనేసి. రైట్. సో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఇలాంటి సామెతలు అన్నీ అంటే ఇట్స్ బికాస్ ఏదో ఒకటి చేసి పెళ్లి చేసేయాలి అనే మైండ్ సెట్. సో ఇక్కడ ఏమవుతుందనంటే వాళ్ళకి గనక టైం ఇచ్చామనుకోండి, బ్యాక్గ్రౌండ్ చెక్ కానివ్వండి, లేదంటే సరే మీరు కొన్నాళ్ళు మాట్లాడుకొని మీ ఇద్దరికి కాంపాటబుల్ అనిపిస్తే పెళ్లి చేస్తాము అనేసి వాళ్ళకి టైం ఇచ్చారనుకోండి, జనరలీ 80% టైమ్స్ ఏమవుతుంది అని అంటే గొడవ అయిపోతుంది వాళ్ళిద్దరికి. గొడవ అయిపోయి పెళ్లి అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్స్ యాక్చువల్లీ ఫైన్. నాకు ముందే ఒకరి గురించి తెలిసి మా మైండ్ సెట్స్ కలవవు అని తెలిసి ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోవడం ఇస్ ఫార్ బెటర్. కానీ జనరల్గా పేరెంట్స్ ఏంటంటే దీనికే భయపడి ఎక్కువ మాట్లాడనీయకుండా, లేదా ఎంగేజ్మెంట్ కి పెళ్లికి ఎక్కువ టైం గ్యాప్ కూడా ఇవ్వకుండా వెంటనే చేసేస్తూ ఉంటారు. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉండలేక ఈ క్రూయల్ థాట్స్ అన్ని వచ్చి ఈ క్రైమ్ కి దారితీస్తూ ఉంటుంది బేసిక్ గా. సో
ఎందుకు అంత టైం పెట్టట్లేదు అని అంటే జనాలు అంటే జనరల్గా పేరెంట్స్ ఎందుకు అంత టైం ఇవ్వట్లేదు ఎందుకు టైం పెట్టట్లేదు అని అంటే వాళ్ళ భయం ఏంటంటే ఏదన్నా కొంచెం అటు ఇటు అయ్యి మ్యాచ్ వెనక్కి వెళ్ళిపోతుందేమో, ఓకే మళ్ళీ సర్చ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, లేదా నలుగురికి చెప్పుకున్నాం ఫిక్స్ అయిపోయింది అనేసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వెనక్కి వెళ్తే నలుగురికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి, ఇవన్నీ ఆలోచించి ఏంటంటే జనరల్గా ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ కి అంత టైం కూడా తీసుకోరు వాళ్ళు. అసలు ఏమవుతుంది ఇప్పుడు వెంటనే పెళ్లి చేయకపోతే ఏమవుతుంది? ఇంకో 2 సంవత్సరాలు నీ ఇంట్లో ఉంటే ఏమవుతుంది నీ కూతురు కొడుకు? ఉంటే ఏమవుతుంది అంటే జనరల్గా 90% పేరెంట్స్ కి ప్రాబ్లం ఏం లేదండి. ఈ చుట్టుపక్కల జనాలు ఉంటారు చూడండి, వాళ్ళకి ప్రాబ్లం. వాళ్ళు పెట్టే టార్చర్ ఉంటది. ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు, సంబంధాలు వస్తలేదా నీ పిల్లలకి, ఇంకెన్నాళ్ళు సాకుతావు నువ్వే, ఏమన్నా ప్రాబ్లమా మీ ఓన్కి, లేకపోతే మీ పాపకి ఏమన్నా ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ ఉందా, ఇట్లాంటి యునో ఆల్ సార్ట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అసలు ఈ క్వశ్చన్స్ కి లిమిట్ ఉండదు. అండ్ ప్రతిసారి ఏమవుతుందో తెలుసా అండి, ఇప్పుడు వీళ్ళు ఒక సర్టెన్ ఏజ్కి వచ్చిన తర్వాత పిల్లలు పెళ్లి వయసుకి వచ్చిన దగ్గర నుంచి ఫంక్షన్స్కి వెళ్ళిన ప్రతిసారి వీళ్ళకి డైరెక్ట్గా పిల్లలకి అవుతుంటాయి క్వశ్చనింగ్, వాళ్ళ పేరెంట్స్కి కూడా అవుతూ ఉంటుంది. ఎవరైనా చూస్తున్నావా, సంబంధం చూడమంటావా, ఎవరు దొరకలేదా ఇంకా, ఇట్లాంటి క్వశ్చనింగ్ అంతా అవుతూ ఉంటుంది. లేదు వాళ్ళకి కొంచెం టైం కావాలంట అనేసి అన్నారనుకోండి పేరెంట్స్, లేదా నేనే టైం ఇస్తున్నా వాళ్ళకి అన్నారనుకోండి, దాని ఒక నెగటివ్ ఫినామినా కింద చూస్తారు. అంటే నీకు అంటే ఆల్రెడీ ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందా ఏంటి, ఇలాంటి క్వశ్చన్ ప్రేమిస్తుందా, ఇవన్నీ వస్తూ ఉంటాయి క్వశ్చన్స్. అండ్ వీళ్ళని కూడా పిల్లల్ని కూడా అడుగుతూ ఉంటారు, ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి, ఇంకెప్పుడు చేసుకుంటావు అని. ఈ క్వశ్చనింగ్ భరించలేక ట్రస్ట్ మీ పిల్లలు ఫంక్షన్స్కి వెళ్ళడం మానేస్తున్నారు. నిజం. ఇలా ఒక అంటే పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళు అసలు రావడం మానేస్తున్నారు. ఏదో ఒక సాకు చెప్పి నాకు పని ఉందనో అయితే ఏదో ఒకటి చెప్పి మానేస్తున్నారే తప్ప వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. కొన్నాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వెళ్తారు, కానీ వాళ్ళ పేరెంట్స్కి కూడా ప్రెషర్ పడ్డప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఏదో ఒక సాకు పెట్టుకొని ఈ ఫంక్షన్స్కి వెళ్ళడం మానేస్తున్నారు. సో బేసిక్గా ఇంట్లో ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఇదే ప్రాబ్లం ఏంటంటే నలుగురు 4 మాటలు అంటా ఉంటారు, మనము పట్టించుకోతాయి. మనకి ఎవరు ఇంపార్టెంట్, మన పిల్లలు కరెక్ట్గా మంచోళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్, మంచోళ్ళతో పెళ్ళవడం ఇంపార్టెంట్. ఈ నలుగురు ఏమంటున్నారు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. బికాస్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏం చేసినా ఏలైతే చూపించే వాళ్ళు ఉంటారు. మీరు ఈ పద్దాక దాన్నే పట్టించుకున్నారు అని అంటే మీ లైఫ్ మీరు హ్యాపీగా ఉండలేరు. సో అలా కాకుండా టైం తీసుకోండి. ఒక పెళ్లి చేస్తున్నారు అని అంటే టైం తీసుకొని బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఒకటి ఫస్ట్లీ కరెక్ట్గా చేసుకోవాలి. రెండోది చాలా ఇంపార్టెంట్, అసలు కాంపాటబిలిటీ ఎట్లుంటుంది అనేది చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చూస్తారు మనకి ఎంత శాలరీ అని చూస్తున్నాం మనము, వాళ్ళకి ఎంత ఆస్తి, ఒక్కడే కొడుక ఇంకెవరిని ఉన్నారా, అది కూడా ఎందుకు చూస్తున్నాం అంటే ఆస్తి మొత్తం మనకే వస్తుందా, షేర్ అవుతుందా, రైట్, ఆడపడుచులు ఉన్నారా, ఇవన్నీ చూస్తున్నారే. కానీ అసలు పిల్లాడు ఎట్లాంటోడు, ఆ పిల్ల ఎట్లాంటిది, వీళ్ళిద్దరికి అసలు మైండ్ సెట్స్ మ్యాచ్ అవుతాయా కావా, వాళ్ళు హ్యాపీగా ఉంటారా ఉండలేరా ఫ్యూచర్లో, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏమున్నాయి, ఇవేమీ పట్టించుకోరు. జనరల్గా ఇప్పుడు మన దగ్గర అయ్యే పెళ్ళిళ్ళన్నీ ఇట్లనే ఉంటాయి. అందుకనే ఏంటంటే పెళ్ళిళ్ళు సస్టైన్ అవుతలేవు ఈ మధ్యన. కొంచెం వాళ్ళకి అంటే మనం కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళకు కూడా కొంత సమయం ఇచ్చి మాట్లాడుకోండి, అర్థం చేసుకోండి ఒకరినొకరు. ఆర్ యూ ష్యూర్ హీ ఈస్ ద రైట్ పర్సన్ ఆర్ షీ ఈస్ ద రైట్ పర్సన్ అనే క్వశ్చనింగ్ చేసుకొని ఎస్ అని వాళ్ళు కూడా ఆమోదించిన తర్వాత అప్పుడు పెళ్లి చేయండి. మీ పెళ్లి ఎక్కడికే పోదు, యూ విల్ బీ ది హ్యాపీయెస్ట్ పర్సన్. అట్లా కాకుండా ఈ సంజాయిస్తూ ఉంటారు అనమాట, ఇక నువ్వు అన్ని చూడొద్దు, కొన్ని నువ్వు కాంప్రమైజ్ కావాలి, మేము చేసుకోలే మేము బతుకుతలేమా, సో ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు చూడండి. అక్కడ ఏమవుతుంది అంటే ఇంకా సమ్వేర్ మనం పర్సువేట్ చేస్తున్నాం పిల్లల్ని, అరే చేసుకో పెళ్లి చేసుకో అనేసి, ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీ పోతుంది అని ఒక సెల్ఫిష్ థాట్ అది. కానీ ఐ అర్జ్ పేరెంట్స్, మాకు తెలుసు మీ ఆవేదన ఏందో మాకు తెలుసు, అట్ ద సేమ్ టైం కొంచెం టైం తీసుకొని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని కరెక్ట్ పర్సన్కి ఇవ్వండి. ఎందుకంటే అల్టిమేట్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ పిల్లలే, వాళ్ళు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. సో అనవసరంగా ఫోర్స్ చేసి వాళ్ళని బాధ పెట్టి టెంపరీగా నా రెస్పాన్సిబిలిటీ పోయింది కదా అని అనుకుంటారు, కానీ ఫర్దర్ గా మీకు మళ్ళీ అదే బర్డెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది అవ్వకుండా చూసి ఈ సిచ్యువేషన్ లో కూడా పెళ్లి చేశారు, ఆమెకు వద్దనుకుంటే డివోర్స్ ఇవ్వచ్చుగా, కావాలని చంపించేంత పగెందుకుంది ఆమెకి. మీరు డివోర్స్ దాకా వెళ్తున్నారండి, ఆమె పెళ్లి రీసెంట్ గానే జరిగింది, అసలు వద్దు అని డైరెక్ట్ చెప్పొచ్చు. ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ అయి ఉండొచ్చు. ఒకటేంటంటే షీ ఆల్రెడీ హ్యాస్ అన్ అఫైర్ విత్ సమ్వన్ ఎల్స్. సో ఆ సమ్వన్ ఎల్స్ తో అఫైర్ ఉంది కాబట్టి ఈమె ఇంట్లో చెప్పుకుంది, ఇంట్లో ఒప్పుకోలేదు, అదన్నా అయి ఉండొచ్చు. లేదా ఇంట్లో చెప్తే నన్ను చంపేస్తారు, లేకపోతే
మా పెళ్లి కానివ్వరు అనే భయంతో చెప్పుండకపోవచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. ఉమ్, కానీ ఈ మొత్తం సినారియోలో బలైంది ఎవరు అంటే అమాయకులు బలయ్యారు. ఉమ్, ఇప్పుడు ఆ పాపం ఆ పర్సన్కి ఆమె ముందే చెప్పుంటే, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పుంటే ఉమ్, ప్రశాంతంగా ఇంకోళ్ళని పెళ్లి చేసుకునేటోడు కదా. మీ అరేంజ్ మ్యారేజ్ సెటపే కదా అది. ఉమ్, సో ముందే చెప్పేసుకుంటే అయిపోతుంది. కరెక్ట్. అయితే ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ కూడా లిబర్టీ ఇవ్వాలి. ఏంటంటే చెప్పుకునే లిబర్టీ ఇవ్వాలి. ఎస్. నాకు ఇష్టం లేదు అన్నప్పుడు ఫోర్స్ చేయొద్దు. ఉమ్. Yeah. ఆ లిబర్టీ ఇచ్చుకుంటే ఏంటంటే వాళ్ళు ముందే చెప్పుకుంటారు, ఇలాంటివన్నీ జరగవు. కానీ ఆయన్ని చంపేస్తే ఏమొస్తుంది సో అసలు? ఇప్పుడు at the end of the day ఆయననే కదా అడ్డు. ఇప్పుడు వాళ్ళ ప్రియుడికి ఇంకా ఈమెకి అడ్డు ఎవరు అని అంటే భర్తనే అడ్డు. ఉమ్, సో అందుకనే పక్కాగా ప్లాన్ చేసుకొని సుపారీ ఇచ్చి మరీ దారుణంగా చంపేశారు అని అంటే దట్ షోస్ ఏంటంటే సమ్వేర్ పీపుల్ ఆర్ నాట్ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఈ ఖచ్చితంగా. మొత్తం వ్యవస్థలో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఉమ్, అయితే నేను కూడా ఏం అర్జ్ చేస్తానంటే చాలా మందికి, ఉమ్, మీరు ఒక పెళ్లి సంబంధం ఓకే చేసే ముందు ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు టాక్. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవాలి. నేను అనేది Yes. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదు. ఉమ్, అబ్బాయి అమ్మాయి మీరు ఇద్దరు మాట్లాడుకొని నీకు ఖచ్చితంగా ఇష్టమా లేదా, Yes. ఇష్టం లేదని అంటే ప్లీజ్ నాకు చెప్పు, నా సైడ్ నుంచి నేను క్యాన్సిల్ చేస్తా అనే నమ్మకం ఉమ్, ఇస్తే అట్లీస్ట్ ఏంటంటే వాళ్ళకి నిజంగా ఏదైనా మనసులో ఉందనుకోండి, నాకు వేరేవాడు ఉన్నాడు మనసులో బట్ ఇంట్లో బై ఫోర్స్ చేస్తున్నారు, ఇట్లాంటిది ఏదైనా ఉందనుకోండి, ఉమ్, అట్లీస్ట్ ఏంటంటే మీరు ఆ భరోసా ఇచ్చినప్పుడు మీకు చెప్పుకుంటుంది, ఉమ్, నాకు నిజంగా ఇష్టం లేదండి, ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తారు నాకు, బట్ ఐ హ్యావ్ సమ్ వన్ ఎల్స్ అనే ఒక ఫ్రాంక్ కమిట్మెంట్ ఆర్ ఫ్రాంక్ కన్ఫెషన్ చెప్పేశారు అనుకోండి అక్కడ. yes. అప్పుడు ఏమవుతుందంటే ఈ దారుణాలు అన్నీ అవ్వకుండా ఉంటాయి. సో ఫస్ట్ అబ్బాయిలు అమ్మాయి మాట్లాడుకోవాలి. దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఇష్టపడి చేసుకుంటున్నారా లేకపోతే కష్టపడి చేసుకుంటున్నారా అనేసి. ఇష్టపడి చేసుకుంటున్నారా అనే నమ్మకం కుదిరినాకనే పెళ్లి చేసుకోండి. ఉమ్, అది కాదు అని అంటే కనుక చేసుకొని కంగారు పడొద్దు. బికాస్ అల్టిమేట్లీ సఫర్ అయ్యేది మనమే మళ్ళీ. ఎస్. అందువల్లే ఇప్పుడు ఎఫ్ఐఆర్లు లేకపోతే సింగిల్ గా ఉండాలి ఇవన్నీ పెరిగిపోతాయి. ఆబ్వియస్లీ ఇప్పుడు చూడండి, నాకు ఇష్టం లేని వాళ్ళతో నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, Hmm. బట్ నాకు ఇష్టమైన వాళ్ళు అవుట్ ఆఫ్ మై మ్యారేజ్ ఉన్నారు అనుకోండి, ఎస్. ఆబ్వియస్లీ నా ఫిజికల్ రిలేషన్ విల్ బీ విత్ సమ్ వన్ ఎల్స్. వాళ్ళతో నేను టచ్లో ఉన్నంత కాలం వీళ్ళకి నా టైం ఇవ్వలేను, నేను ఎస్. నా కమిట్మెంట్ ఇవ్వలేను. సో అక్కడ ఏమవుతుందంటే అల్టిమేట్లీ మల్టిపుల్ లైఫ్స్ పాడైపోతున్నాయి అక్కడ. రైట్. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అని అంటే బికాస్ ఆ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని, ప్రాపర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది బ్రైడ్ అండ్ గ్రూమ్ ఎస్. అని జరిగి తర్వాత పెళ్లి జరిగితే బాగుంటుంది తప్ప ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉంటారు. నాకు ఐ హ్యావ్ అన్ ఇన్సిడెంట్ అండి, ఐ రిమెంబర్. ఓకే. అబ్బాయిలో లైక్ కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అనేసి ఒక ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారనంటే ఆ విషయం దాచిపెట్టి వాళ్ళ ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పారు అని అంటే, జాతకం ప్రకారం వీళ్ళిద్దరు ముందే మాట్లాడుకుంటే మంచిది కాదు, కానీ వీళ్ళిద్దరికి పెళ్ళైపోతే మాత్రం జాతకం చాలా బాగుంది, సో పెళ్లి కాకముందు వీళ్ళిద్దరిని మాట్లాడుకోనియొద్దు అనే ఒక అబద్ధం చెప్పి పెళ్లి చేశారండి. వావ్. కానీ అది నిలబడలేదు. ఇట్స్ హార్డ్లీ 1 month అండ్ షీ వెంట్ అవే. సో వాళ్ళు ఇంత అబద్ధం చెప్పి ఇంత కవర్ చేసుకొని ఇప్పుడు ఒక లైఫ్ని నాశనం చేసినట్టే కదా. లైక్ ఎన్నో హోప్స్ పెట్టుకుని వచ్చిన అమ్మాయిని ఇప్పుడు మోసం చేసినట్టే లెక్క. ఇలాంటివి ఎన్నో చేస్తుంటారు. సో అలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఇది యాక్చువల్గా అవ్వకుండా ఉండాలి అని అంటే వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అయ్యి ఉంటే ఆ అమ్మాయికి ముందే తెలిసేది ఈజ్ నాట్ అప్ టు మార్క్ అనేసి. సో అలా జనరల్గా అబ్బాయికి అమ్మాయికి కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉండాలి పెళ్లికి ముందు. అది ఉంది అని అంటే కనుక ఇలాంటి మ్యాక్సిమం అవ్వకుండా చూసుకోవచ్చు మనం. ఎస్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.